మిరపకాయ బజ్జీల్ని తీసుకుని పొట్ట చీల్చి తరువాత పొయ్యి మీద ఒక చిన్న పాత్ర పెట్టి అందులో మిరపకాయలను పెట్టి పుల్ల పెరుగు కానీ పుల్ల మజ్జిగ కానీ వేసి ఒక 5 నిమిషాలు వేడెక్కేటట్లుగా ఉంచాలి. ఎంచేతంటే నూనె వేయకుండా బజ్జీలు చేస్తాం కాబట్టి మిరపకాయ పచ్చిదనం పోవటం కోసం పుల్ల మజ్జిగలో కాస్త పచ్చిదనం పోయేటట్టు ఉడికిస్తాం లైట్గా. అలా ఉడికిన మిరపకాయలు పక్కన పెట్టుకుంటాం. ముందుగా వేరుశనగ పొడి, వాము పొడి, జీలకర్ర పొడి, నిమ్మరసం వేసి కలుపుతాం. ఎవరైనా వాము పొడే పెడతారు, కానీ ఇక్కడ వేరుశనగ పొడి మనం ఎందుకు ఇవన్నీ పెట్టామంటే ఉప్పు లేని లోటు తెలియకుండా ఉండాలంటే నిమ్మరసం పులుపుకి వాము వేరుశనగ పొడి కాంబినేషన్లో ఉప్పు లేని లోటు అసలు తెలియదు అనమాట. బజ్జీ మిశ్రమం లోపల చాలా బాగుంటుంది. ఇప్పుడు శనగపిండిని తీసుకుని అందులో